రెసిపీ స్టార్ట్ చేసే ముందు స్పైసీ ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్రైడ్ రైస్, నూడిల్స్, రోల్స్, శాండ్విచ్, పలావ్ లాంటి ఎన్నో రెసిపీస్ కి ఎక్స్ట్రా టేస్ట్ నిచ్చే సెజ్వాన్ చట్నీ ఇంట్లోనే ఈజీగా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 1 కప్ ఆయిల్ ని పాన్ లో వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ తీసుకున్న సేమ్ కప్ మెజర్మెంట్ తోనే 1 కప్పు గార్లిక్ ని గ్రేట్ చేసి ఇందులో వేసుకొని స్మోకీ ఫ్లేవర్ రావడానికి ఫ్లేమ్ హైలో పెట్టుకునే రెసిపీ మొత్తం చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ రెసిపీలో సెలరీ స్టెమ్స్ ని యూజ్ చేస్తారు. మనకి దొరకవు కాబట్టి నేను కొత్తిమీర కాడల్ని ఇలా చిన్నగా తరిగి వేసుకుంటున్నాను. అవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. గార్లిక్ తీసుకున్న సేమ్ మెజర్మెంట్ తోనే ఎండుమిర్చి కూడా తీసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని 3 టేబుల్ స్పూన్ల వెనిగర్ వేసుకోవాలి. ఇప్పుడు సెజ్వాన్ చట్నీకి ఆ ఫ్లేవర్ ని ఇచ్చే మెయిన్ ఇంగ్రీడియంట్ స్టార్ యానిస్. దీన్ని పౌడర్ గా చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్గా నిల్వ ఉండే సెజ్వాన్ చట్నీ రెడీ అయిపోయినట్లే. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి.